నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన అవసరం. తిరుపతిలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, వైద్య బృందం. పంచాయతీల్లో గుంతలు తీయించండి. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ సహాయకులకు సూచనలు ఇచ్చిన ఎంపీడీఓ శివకుమార్. అమరుల త్యాగాలు వృధా కావు, యువత ఆదర్శంగా తీసుకోవాలి. పుల్వామా ఘటనలో అమరులైన సైనికులకు గూడూరులోని ఉన్నత పాఠశాలలో నివాళులర్పించిన బీజేవైఎం నాయకులు, విద్యార్థులు. పోషక విలువలపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించండి. సైదాపురం, మనుబోలు గ్రామాల్లో నిర్వహించిన శిక్షణ తరగతుల్లో అంగన్వాడీ కార్యకర్తలకు వివరించిన సిడిపిఓ, సూపర్వైజర్లు. జీవన శైలిలో వచ్చే మార్పులను సరిచేసుకుంటూ మంచి ఆహారం తీసుకుంటే చాలా వరకు క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనతో పాటు ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన సైక్లింగ్ మరియు మ్యారథాన్ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు. సైకిళ్లతో ర్యాలీ, నడకతో ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆహారపు అలవాట్లలో మార్పు రావాలని సూచించారు. ప్రధానంగా జీవన శైలి మార్చుకుంటే చాలా వరకు క్యాన్సర్ ను నివారించవచ్చని ఆయన వివరించారు. సందర్భంగా మనకి స్వీకార్ ఇన్స్టిట్యూట్, ఏదైతే టాటా యూనిట్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో మనము జిల్లా వ్యాప్తంగా తిరుపతి నియోజకవర్గంలో, తిరుపతి పట్టణంలో ఈరోజు మనము ఒక సైక్లథాన్ అండ్ మ్యారథాన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా మనకి క్యాన్సర్ అవేర్నెస్ కోసం, క్యాన్సర్ రహిత దేశంగా మనము తీర్చిదిద్దుకోవడం కోసము, అవేర్నెస్ జనరేషన్ కోసము ఈ యాక్టివిటీస్ని టేకప్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసులు గారు, జిల్లా ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ టీమ్, అదేవిధంగా స్వీకార్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్స్ అందరూ, అదేవిధంగా యంగ్ సైక్లిస్ట్ అండ్ మ్యారథాన్ రన్నర్స్ వీళ్ళందరూ కూడా ఇవాళ సుమారుగా ఆల్మోస్ట్ 500 పీపుల్ దాకా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో మనము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యంగా ఓరల్, బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ మీద స్క్రీనింగ్ కూడా ఆల్రెడీ టేకప్ చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి స్క్రీనింగ్ చేయటము. సో క్యాన్సర్ మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు తీసుకొని ముందుగానే అర్లీగా డిటెక్ట్ చేసి, అర్లీగానే స్క్రీన్ చేసి తద్వారా క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఒక మంచి ఆహారపు అలవాట్లు కానీ, అదేవిధంగా ఒక మంచి జీవన శైలిని కానీ అవలంబిస్తే క్యాన్సర్ బారిన పడకుండా వాళ్ళు ఒక చక్కటి లైఫ్ స్టైల్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. సో దీంట్లో భాగంగానే చిన్నప్పటి నుంచే మంచి ఆహారపు అలవాట్లు, అదేవిధంగా ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేసినట్టయితే చాలా వరకు క్యాన్సర్ని మనం దూరం పెట్టే అవకాశం ఉందని ఈరోజు అవేర్నెస్ ర్యాలీ ద్వారా మనము తిరుపతి జిల్లాలో టాటా గ్రూప్ క్యాన్సర్ హాస్పిటల్ సంస్థ యాజమాన్యం పాల్గొని అవేర్నెస్ తేవడం, ఈ యొక్క మంచి కార్యక్రమానికి మన తిరుపతి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా, అదేవిధంగా తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజు గారు రావడం, మరియు డాక్టర్లు అందరూ పాల్గొనడం, స్టూడెంట్స్ని, డాక్టర్స్ని భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది మన దేశవ్యాప్తంగా ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం గత 10-20 సంవత్సరాలుగా ముందుకు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సైక్లింగ్ మారథాన్ పెట్టి
ప్రజలకు అవగాహన కల్పించాలని చేయడం చాలా సంతోషం. ఈ క్యాన్సర్ అనేది ఒకప్పుడు మహమ్మారి, చాలా ఇబ్బందులు వచ్చేది. ఈరోజు వాకథాన్ అండ్ వాకథాన్ అండ్ సైక్లథాన్ అండ్ వాకథాన్ రెండు కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మన కలెక్టర్ గారు, దెన్ మన తిరుపతి ఎమ్మెల్యే గారు, దెన్ టాటా ట్రస్ట్ సంబంధించిన డాక్టర్స్ అండ్ స్టూడెంట్స్ అంత అదర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్. సో క్యాన్సర్ గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, అట్లాగే పబ్లిక్ కూడా ఒక మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇప్పుడు నౌ క్యాన్సర్ ఇది క్యాన్ బి క్యూర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు మనకు దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ప్రివెంట్ క్యాన్సర్. సో అందరికీ ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ and all of us అందరి collective responsibility. We all must strive towards making this society a cancer free society. Okay. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, టాటా క్యాన్సర్ ఆసుపత్రి వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల సైనికుల త్యాగాలను ఎవరూ మర్చిపోకూడదని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలరావు ఉన్నత పాఠశాలలో పుల్వామా ఘటనలో అమరులైన సైనికులకు ఘన నివాళులు అర్పించారు. పట్టణంలోని జడ్పీ బాలరావు ఉన్నత పాఠశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో పుల్వామా ఘటనలో అమరులైన సైనికులకు నాయకులు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత సైనికులను పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ ఆత్మాహుతి బాంబు దాడి చేయడంతో భారత సైనికులు 40 మంది మృతి చెంది అమరులయ్యారన్నారు. సైనికుల త్యాగం వృధా కాదని, వారి ఆశయం ఆగిపోదన్నారు. ప్రతి విద్యార్థి, యువత వారి ఆశయాల కోసం ముందుకెళ్లాలని ఆయన వివరించారు. నా పేరు గిద్దలూరు మనోజ్ కుమార్, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి. గూడూరు పట్టణంలో స్థానిక జడ్పీ బాలూరు హై స్కూల్లో ఏదైతే పుల్వామా ఘటన 2019లో ఫిబ్రవరి 14న జరిగిందో అమరులైనటువంటి సైనికులకి 40 మంది సైనికులకి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాము. ఏదైతే 2019 14వ తేదీన 3:15 మధ్యాహ్నం ఏదైతే పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్ర మూక ఆత్మహత్య దాడి చేసి 40 మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకుని ఈ రోజు ఆ యొక్క ఘటన జరిగింది. ఆ బ్లాక్ డేగా ఈ రోజు ప్రకటిస్తూ ఈ యొక్క ప్రతి సంవత్సరం 2019 నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఏదైతే సైనికులకి నివాళులర్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే భారతదేశం కోసం యొక్క త్యాగం చేసి మరణించినటువంటి ఏదైతే సైనికుల యొక్క ఆశయాన్ని ఎక్కడికి పోదు, మీ త్యాగం వృధా కాదని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థి తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఎండనక వాననక చలికి ఈ యొక్క భారతదేశ సరిహద్దులో సైనికులు పనిచేస్తూ మన దేశ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి గొప్ప యోధులైనటువంటి ఈ యొక్క సైనికుల అమర వీరుల త్యాగాలను ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో దేశభక్తి ప్రతి ఒక్క విద్యార్థులకు తెలియాలి. ఈ దేశంలో ఉంటూ ఈ దేశం కోసం పనిచేస్తూ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాము. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో యువత విద్యార్థులు అందరూ కలిసి నిర్వహించాలనే కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాము. ఈ యొక్క కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క సైనికులకు కూడా మేము త్యాగాలు చేసినటువంటి సైనికులకి నివాళులర్పిస్తూ వాళ్ళ త్యాగం వృధా కాదు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ దామోదర్, బీజేవైఎం నాయకులు శివశంకర్, కార్తీక్, ప్రణయ్, నవీన్, కిరణ్, ప్రదీప్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీల్లో సోఫిట్స్ గుంతలను వెంటనే తీయించాలని ఎంపీడీఓ శివకుమార్ సూచించారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ సహాయకులకు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ సహాయకులకు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన తిప్పిరెడ్డిపల్లి, పాలూరు, చాగనం, రామసాగరం, ఊటుకూరు, పెరుమాళ్లపాడు, గులించెర్ల పంచాయతీల్లో 179 గుంతలను శనివారం సాయంత్రానికి ఉపాధి కింద తీయాలని తెలిపారు. ఇందుకోసం కార్యదర్శులను ఒక్క పంచాయతీకి ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని పేర్కొన్నారు. ఒక్క గుంతకు 6,000 రూపాయలు కేటాయించడం జరిగిందని ఎంపీడీఓ శివకుమార్ వివరించారు. ఒక్కొక్క సోపిట్ విలువ 6,000 చొప్పున మంజూరు చేస్తున్నారు. దీనికి సంబంధించి రేపు సాయంత్రంలోగా శనివారం సాయంత్రంలోగా పూర్తి స్థాయి నిర్మాణం చేయాలని చెప్పి కలెక్టర్ గారు ఆదేశించిన ఆ మేరకు మనం ఫీల్డ్ స్థాయిలో పనులు చురుకుగా సాగేదానికోసం ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ని నిర్ణయించడం జరిగింది. మనకి మొత్తం 179 సర్టిఫికెట్లు మంజూరైనాయి. దాంట్లో తిప్పిరెడ్డిపల్లికి 41, చాగనం 31, రామసాగరం 23, ఊటుకూరు 25, గులించెర్ల 37,
అదేవిధంగా పాలూరు 12, పెరుమాళ్ళపాడు 10, మొత్తం 179 సబ్కిట్లు మంజూరైనాయి. వీటికి సంబంధించి కిట్స్ అంటే గుంటలు తవ్వడం ప్రారంభమైంది. అదేవిధంగా వెండర్ కోడ్ క్రియేట్ చేస్తున్నాము. కావాల్సిన మెటీరియల్ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం లోపల కిట్స్ అన్నీ కూడా తవ్వడం కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మనకు కావాల్సిన మెటీరియల్ కూడా ఆయా ప్రదేశంలో దించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. రేపు ఉదయానికి పొరలు దించడం, మిగతా పనులన్నీ కూడా కంప్లీట్ చేసి రేపు సాయంత్రానికి మనకి ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేయాలని స్పెషల్ ఆఫీసర్ అందరినీ కూడా కోరడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు నేను ఫీల్డ్ విజిట్ కూడా వెళ్తున్నాను. ఫీల్డ్ విజిట్కి వెళ్ళి ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి. ఈ సమావేశంలో కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మొన్న పెద్దిరెడ్డి భూదంద, నేడు కాకాని గోవర్ధన్ రెడ్డి భూములను కాజేసి పేదల నోట్లో మట్టి కొట్టిన మాఫియా డాన్ అని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు విమర్శించారు. మనుబోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 230 కోట్లు విలువ చేసే భూములను సూట్ కేసుల కంపెనీలకు అప్పజెప్పి అల్లుడిని సీఈఓగా చేసి పేదల నోట్లో కాకాని మట్టి కొట్టారని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీలక్ష్మి, శ్రీహరి, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. కాకపోతే జగన్ రెడ్డి కాదు, పెద్దిరెడ్డి కాదు, నెల్లూరు బుల్రెడ్డి కూడా వాళ్ళందరికీ మించిన అవినీతులు సిద్ధహస్తుడు. అంటే ఎందుకంటే ఒక గ్రావెల్, ఒక మైనింగ్, ఒక భూముల ఆక్రమణ, సిజేఎస్ఎఫ్ పేదలకు ఇచ్చినటువంటి భూములకి 15 లక్షల రూపాయల లెక్క కట్టించి 1 కోటి 2 కోట్ల లెక్కన కంపెనీలకు అమ్ముకొని సూట్ కేసు కంపెనీలకి ఆయన అల్లుడిని సీఈఓగా చేసుకున్నటువంటి వ్యక్తే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈయన చూస్తే, ఈయన మీడియా సమావేశాలు చూస్తే, ఈయన మాటలు చూస్తే నిజంగా ఎలా ఉంటాయనంటే అబ్బా ఇంత అమ్మాయి కూడా ఈయన అని అనిపిస్తుంది. ఒక్కొక్కటి బయటపడతా ఉంటే పాపం ఒక అల్లుడికే 230 కోట్ల రూపాయలు దోచిపెట్టాడంటే మరి ఇంకో కల్లుడికి ఎంత దోచిపెట్టినాడో దాన్ని కూడా బయటకు తీయాలా. ఇటీవల మనం చూసాం, ఆయన చెంచాని ఒక మహిళ కేసులో లోపలేశారు. నేను అప్పుడే చెప్పా, అతన్ని గట్టిగా పట్టుకోండియా, ఈ బుల్రెడ్డి యొక్క జీవిత చరిత్ర బయటపడుతుంది. ఎన్ని కోట్లు దోచుకో ఉన్నాడు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో తెలిసి మళ్ళీ కానీ వైసీపీని కానీ గెలిపించుంటే ఈ సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రం ఎంత దారుణం ఉండేదో మీరందరూ కూడా ఆలోచించాలా. కాబట్టి భగవంతుడు మన ఎందు ఉన్నాడు కాబట్టే, పేదల ఎందు ఉన్నాడు కాబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఏకతాటిగా గెలిపించారు. అవినీతి పరిపాలనకి 11 సీట్లకి పరిమితం చేశారు కాబట్టి ఒక్కొక్క అవినీతిని బయటకు తీస్తూ, ఒక్కొక్కరి చరిత్ర బయటకు తీస్తూ వాళ్ళందరిపైన కూడా ఉక్కుపాతం మోపే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, కాకాని గోవర్ధన్ రెడ్డి నీ అవినీతి, నీ అక్రమాలు, నీ పాపాల చిట్ట పండింది కాబట్టి ఒక్కొక్కటి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంత అవినీతి చేసావో ప్రతి ఒక్కటే కూడా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసి నీకు రాజకీయ భవిష్యత్తు. మనుబోలులోని ఉన్నత పాఠశాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణాభి పడాలిబి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిడిపిఓ ఆదినారాయణమ్మ మాట్లాడుతూ పిల్లలు వారి తల్లిదండ్రులకు పోషక విలువలపై అవగాహన కలిగించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రమణమ్మ, పద్మ, అంగన్వాడీ కార్యకర్తలు దాచూరి రమణమ్మ, విజయ, ఉమా, లక్ష్మి, సంపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. సర్వీసెస్ మనకు అందుబాటులో ఉంటుంది. ఇంకా పీరియడ్ టైం అన్నమాట. మనం చెప్పాలి ఏ విధంగా జడ్పీ బాయ్స్ హై స్కూల్లో 3 రోజుల నుంచి మేము 13, 14, 15వ తేదీ ఈ 3 రోజుల్లో కూడా మేము పోషణ్ బి పడాయి అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వారు నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మామూలుగా ప్రీ స్కూల్ అంటే పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలు అంటే 3 to 6 years లోపు పిల్లలకు సంబంధించి హోలిస్టిక్ డెవలప్మెంట్ సమగ్ర అభివృద్ధి ఏ విధంగా చెందుతుంది, దీనికి సంబంధించి 5 డొమైన్స్ శారీరక అభివృద్ధి, భాషాభివృద్ధి, మేధాభివృద్ధి, సాంఘిక భావోద్వేగాభివృద్ధి, సృజనాత్మకత అనే ఈ 5 డొమైన్స్కి సంబంధించి మేము
అవగాహన కార్యక్రమం అనేది అంగన్వాడీ వర్కర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 3 days కూడా పిల్లల తల్లిదండ్రులకు పోషక విలువలపై అవగాహన కలిగించాలని, ఆటపాటలతో పిల్లలను ప్రోత్సహించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్లు రాజలక్ష్మి, ఫాతిమా, సౌజన్య సూచించారు. సైదాపురంలోని వెలుగు కార్యాలయంలో పోషణ బి పడాలి బి కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తీసుకునే ఆహారంలో పోషక విలువలు పెరుగుతాడు. మీరు గమనించండి, పుట్టినప్పటి నుంచి అంతేనా? ఈసీసీ మరియు పోషణ ఎవరిని పిలుస్తున్నాము? నా పేరు రాజలక్ష్మి, రాపూర్ ప్రాజెక్టు సైదాపురం మండలంలో. ఇక్కడ పోషన్ బి పడాయి బి మీద అంగన్వాడీ టీచర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాము. పోషన్ బి పడాయి బి ఈరోజు రెండో రోజు. ఈ రెండో రోజులో వచ్చేసి పిల్లల పోషక విలువల మీద, వాళ్ళు అంటే అభివృద్ధుల మీద, శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, మేధాభివృద్ధి, తర్వాత సాంఘిక సంక్షేమాభివృద్ధుల మీద వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం టీచర్స్కి మేము. తర్వాత వచ్చేసి వాళ్ళకి మ్యాము శాము అంటే పిల్లల వయసుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తు, వాళ్ళ అభివృద్ధుల మీద కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మళ్ళీ మేము ప్రోగ్రామ్ అనేది 3 days జరుగుతుంది. నిన్న డే 1, ఈరోజు డే 2, నెక్స్ట్ డే కూడా డే 3 ఉంది. ఈ 3 రోజుల్లో వాళ్ళకి ట్రైనప్ అయిపోయి పోషన్ బి పడాయి బి మీద ప్రీ స్కూలు, తర్వాత అంగవైకల్యం ఉన్న పిల్లల్ని 21 డిసీజెస్ ఉంటాయి. వాటిల్లో ఆ 21 డిసీజెస్లో పిల్లల్ని మనము ఎర్లీగానే గుర్తించడము, తల్లి పోషక విలువల గురించి ఆ ఎర్లీగా గుర్తించడం వల్ల ఆ పిల్లల్లో వచ్చే అభివృద్ధుల్ని ముందుగా గుర్తించి డాక్టర్కి రెఫర్ చేయడం వల్ల ఆ పిల్లల్లో అభివృద్ధులు అనేవి మేము ముందుగా చేయగలుగుతాము. ముంబై దాడి నిందితుడి అప్పగింతకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకారం తెలిపారు. ముంబైలో 2008లో జరిగిన భీకర ఉగ్రదాడి తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతుంది. నాటి కుట్రదారుల్లో ఒకరైన తహవ్వూర్ హుస్సేన్ ను భారత్ కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతిచ్చారు. ముంబై దాడిలో నిందితుడైన హుస్సేన్ ప్రపంచంలో అత్యంత దుర్మార్గుల్లో ఒకడని, అతని న్యాయ విచారణ కోసం ఇండియాకు పంపడం తనకు సంతోషాన్ని ఇస్తోందని ట్రంప్ తెలిపారు. ఇందుకు ప్రధాని మోదీ ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు. I'm pleased to announce that my administration has approved the extradition of one of the plotters and one of the very evil people of the world, and having to do with the horrific 2008 Mumbai terrorist attack, to face justice in India. So he's going to be going back to India to face justice as we deepen our defense. సైదాపురంలో కొలువై ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీషా నాయుడు వ్యవహరించారు. జగమంతా నిండిన జగన్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన అవసరం. తిరుపతిలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, వైద్య బృందం. పంచాయతీల్లో గుంతలు తీయించండి. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ సహాయకులకు సూచనలు ఇచ్చిన ఎంపీడీఓ శివకుమార్.
అమరుల త్యాగాలు వృధా కావు, యువత ఆదర్శంగా తీసుకోవాలి. పుల్వామా ఘటనలో అమరులైన సైనికులకు గూడూరులోని ఉన్నత పాఠశాలలో నివాళులర్పించిన బీజేవైఎం నాయకులు, విద్యార్థులు. పోషక విలువలపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించండి. సైదాపురం, మనుబోలు గ్రామాల్లో నిర్వహించిన శిక్షణ తరగతుల్లో అంగన్వాడీ కార్యకర్తలకు వివరించిన సిడిపిఓ, సూపర్వైజర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.